హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య డైరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా ఉదయం నిద్ర లేచేసి చీపిరి పట్టుకొని ఇంకా బయటకు వచ్చేసి గేట్లు ఓపెన్ చేసి కసువులు అయితే ఊడుస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్కరం చేసే పని ఇదే. కొంతమంది కామెంట్లు అయితే వస్తాయి, అందరం చేసే పనులు ఇవే కాదమ్మా, ప్రత్యేకంగా నువ్వు వీడియోలో చూపించడం ఎందుకని చాలామంది అంటుంటారు. చాలామంది కాదులే, కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమో ఇలాంటి వీడియోలే ఇష్టపడుతుంటారు. నేను ఒక 10 రోజులు అలా వీడియోలు పెట్టకపోతేనే చాలామంది వీడియోలు పెట్టక లాంగ్ వీడియోలు పెట్టు, వీడియోలు చూడాలనిపిస్తుందని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితేనేమో మేము అందరం చేసే పనులే కదా, నువ్వేం ప్రత్యేకంగా చేస్తున్నావా, ఇవన్నీ ఎందుకు వీడియోలు తీసి పెట్టడం అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ వీటిని కూడా ఇష్టపడి చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి వేలల్లో లక్షల్లో కూడా వ్యూస్లు వస్తూ ఉంటాయి. మరి ఇష్టపడి చూడబట్టే కదా అన్ని వ్యూస్ వస్తుంది. అందుకని అన్ని వీడియోలు అందరికీ నచ్చాలని ఏముండదు. కొంతమందికి నచ్చుతాయి, చూస్తుంటారు. నచ్చలేదనుకోండి, చూడకుండా వదిలేయటమే. నిద్ర లేచేటప్పటికి తెల్లారిపోయింది. టైం అయితే 6 అయింది. ఇంకా ఇంటి ముందు చీకాడికి ముగ్గేసుకునేటప్పటికి సరిపోయిద్ది. ముగ్గు అయితే ఇప్పుడైనా తర్వాత వేస్తాను. నేను లోపలికి పోయి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు గుర్తుకొచ్చిద్ది, అప్పుడైతే ముగ్గేస్తూ ఉంటాను. ఉదయం పూట మాత్రం ఇంకెలాగనే ఉంటుంది నా పరిస్థితి. ఒక్కొక్క రోజు అయితే ఇంకా అసలు మర్చిపోయి వేయను కూడా వేయను. అలా వేయకుండా ఉండేది ఎప్పుడో ఒకసారిలేండి, ఎక్కువ వేస్తూనే ఉంటాను. ఏదో ఒక టైం గుర్తుకొస్తుంది. వంటగదిలోకి వెళ్ళామంటే వంట పనుల్లో పడిపోయి మర్చిపోతూ ఉంటాము. బయట కసువు అయితే అంతగా ఏం లేదు, గచ్చు మొత్తం నీట్గానే ఉంది. ఎక్కువ కసువు అయితే లేదు. కాకపోతే సన్న ఇసుకలాగా ఉంటుంది, మనకు చూడటానికి కనిపించకపోయినా కానీ కసువు అనేది ఉంటుంది. అటు ఇటు తిరిగేటప్పుడు కాళ్ళకు అంటుకుంటూ ఉంటుంది. ఇంకా సన్న కసువు అలాగనే ఉంచామనుకోండి, మళ్ళీ అది మన కాళ్ళకు అంటుకొని ఇంట్లోకి వస్తుంది. అందుకనే మొత్తం అయితే శుభ్రంగా ఊడ్చేసాను. రోడ్డు కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటుంది, పెద్ద రోడ్డు కదా, అందుకని ఇంటి ముందు ఉన్న ప్లేస్ మళ్ళీ రోడ్డు సగం అయితే ఊడుస్తాను. శుభ్రంగా ఉంటుంది కదా, మన ఇంటి ముందే కదా అని. కసువు ఊడ్చేసి ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఇంకా మొత్తం అయితే గచ్చంతా కడిగేస్తున్నాను. ఒక బకెట్ నీళ్ళు అయితే చల్లుతాను. తర్వాత ఇంకొన్ని నీళ్ళు తీసుకొచ్చి పుల్లాల చీపురు తీసుకొని మొత్తం శుభ్రంగా అయితే రుద్ది కడుగుతాను. చీపురు అయితే చాలా చిన్నదైపోయింది. ఒంగోని రుద్ది కడగాలంటే కష్టంగా అనిపిస్తుంది. మనమేమో చీపురు మొత్తం అరిగిపోయేదాకా కొత్త చీపురు అయితే తీసుకోము. అది పనికిరాదు, మనకి వాడటానికి ఉపయోగపడదు అనుకున్నప్పుడు తీసేస్తాం. లేదనుకోండి, ఒంగోని రుద్దడానికి ఇంకా అబ్బా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు తీసి పడేస్తాము. దాంతో కొంచెం పని గడుస్తుందా అన్నప్పుడు మాత్రం ఇంక తీసేయము, ఇంకా అలాగనే ఉంచి వాడుతూ ఉంటాము. అందుకనే మనకు పనులు అనేవి త్వరగా అవ్వవు. కొత్త చీపురు తీసుకున్నప్పుడు కానీ ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు కానీ పనులు చూడండి మనకు త్వరగా అవుతాయి. ఇంకా ఊళ్ళో డాక్టర్ వెళ్తుంటే ఇంకా అమ్మ ఉంది కదా ఇంట్లో, ట్యాబ్లెట్లు అవన్నీ చూపిద్దామని చెప్పి పిలుస్తున్నాను. పెద్ద ఏజ్ వాళ్ళు కదా, ఒకరోజు హెల్త్ బాగుంటే ఇంకో రోజు అయితే బాగుండదు. ఏంటో కొంచెం వెయిట్ చేసినట్టుగా ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుందంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని అయితే పిలిచి ఇంకా చూపిస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి అనుభవం అయితే ఉంది. అన్నీ బాగా తెలుసు. మందులు కానీ అయినా సరే డాక్టర్లు మనకి ఎలా చెబుతారో సేమ్ అలాగనే చెప్తాడు వాటన్నిటిని చూసి. అందుకనే మేము ఎక్కువగా ఏదైనా ట్యాబ్లెట్లో అనుమానం ఉన్నా, ఏదైనా తెలియని విషయాలైనా తెలుసుకోవడానికి ఇంకెక్కువ అడుగుతూ ఉంటుంటాము. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఇంకెక్కడే చూపించుకుంటాము. ఏదైనా జ్వరం కానీ జలుబు కానీ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి. మన ఏజ్ వాళ్ళకే ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్లేదు, ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఏ ఫుడ్ తిన్నా కూడా సరిగ్గా గెట్టట్లేదు, గ్యాస్ రావటం. ఇప్పుడు అందరికీ ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం. ఏది తిన్నా సరే అరగదు. కానీ తినకుండా ఉంటారా? తినకుండా ఉండము. బిర్యానీలని అవని ఇవని నోటి రుచి కోసం ఏదో ఒకటి తింటూ ఉంటాము. పెద్దవాళ్ళు అయితే తినకపోయినా కానీ వాళ్ళకి ఇంకా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏదేమైనా సరే ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం అయితే మంచిది. ఇంకా దుప్పట్లు అవి అయితే ఉతికేస్తున్నా కదా, నిన్నేమో కొన్ని దుప్పట్లు అయితే ఉతికేసాను. ఇంకా ఈ రోజు అయితేనేమో ఇంకొన్ని ఉతికేస్తున్నాను. కటన్లను మంచానికి కట్టిన దుప్పట్లు ఉన్నాయి కదా, ఇవైతే ఉతికేస్తున్నా. కొంతమంది అయితే ఇవి ఉతికినప్పుడు కానీ ఇవి తీసినప్పుడు కానీ చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా కుట్టించారు ఏంటి అని చెప్పేసి. ఇవి దుప్పట్లేనండి, కొంచెం మంచి క్వాలిటీ దుప్పట్లు తీసుకుంటాను. మంచానికి కట్టుకోవటానికంటే వాళ్ళే ఇస్తారు మనం షాప్కి వెళ్ళి అడిగితే. ఇంకా అవి తీసుకొని ఇంకా మిషన్ దగ్గర అయితే కుట్టిస్తాను. పల్లెటూరులోనే కదా తెలుసు ఎలా కుట్టాలి ఏంటి అనేది. మనం మంచం మీద కొలుచుకొని తీసుకెళ్ళామనుకోండి, మిషన్ వాళ్ళే కుడతారు. కొంతమంది అయితే వచ్చి కొలుచుకొని కుడతారు. ఇప్పుడైతే ఎవరు రావట్లేదులే, అంతకుముందు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు. మనమే ఇంకా పాతవి ఉంటాయి కదా వాటి ప్రకారం కుట్టించుకుంటాం. లేదనుకోండి మంచం మీద వేసి
మనం పెన్ను పెట్టి గీతలు పెట్టుకొని తీసుకెళ్ళామంటే దాని ప్రకారం కూడా కుడతారు. నవీన్ అయితే స్కూల్కి వెళ్ళటానికి ఇంకా రెడీ అవుతా ఉన్నాడు. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. నిన్నటిది చట్నీ అయితే కొంచెం మిగిలింది, అది నవీన్ వేసుకున్నాడు. వాడికి 2 ఇడ్లీకే వచ్చిందంట. ఇంకొక ఇడ్లీ అయితే చట్నీ లేదని తినకుండా వెళ్తున్నాడు. కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినరా బాగుంటుందంటే వద్దంటే వద్దంటున్నాడు. తర్వాత ఇంకా ఆకలి అవుద్ది, మళ్ళీ ఇబ్బంది పడతావు, స్నాక్స్ కూడా ఏం తీసుకెళ్ళట్లేదు కదా అని చెప్తే ఇంకా అప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాడు. రోజు చట్నీ తిని తిని బోర్ కొట్టేసి కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా, అల్ల పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ అలా తింటే టేస్ట్ బాగుంటుంది. టమాటా పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వెరైటీగా అట్లా అయితే తింటుంటాను నేను ఒక్కసారి. పిల్లలకు మాత్రం ఇవన్నీ ఏమీ పడవు. అల్ల పచ్చడిలొద్దు, టమాటా పచ్చడిలొద్దు, కారాలొద్దు, ఏమొద్దు, ఓన్లీ చట్నీ ఉంటే చాలు. చట్నీ అను సాంబారు ఈ 2 ఉండాలి ఇడ్లీకి మాత్రం వాళ్ళకి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే తింటారు. అమ్మకేమో రోజు ఇడ్లీ కావాలి, ఈ పిల్లలేమో రోజు ఇడ్లీ అంటే తినరు. అందుకని ఇంట్లో వేరే టిఫిన్ ఏదన్నా చేసినప్పుడు మాత్రం ఇంకా బయట నుంచి అయితే ఇడ్లీ తెప్పిస్తాను. ఇంటి దగ్గరే ఉంది చిన్న హోటల్, ఆ హోటల్లో అయితే తెప్పిస్తాను. హోటల్లో తెప్పించుకునే టిఫిన్ ఏమవుతుంది, 2, 3 ఇడ్లీ 4 ఇడ్లీ ఇచ్చినా సరే అవి చిన్న చిన్నవి పల్చగా ఉంటాయి. అదే మనం ఇంట్లో వండుకొని 4 తిన్నా 2 తిన్నా సరే కడుపు నిండిద్ది. మిక్సీకి వేసిన ఇడ్లీ ఒక్కోసారి అయితే బాగా మెత్తగా దూదుల్లాగా చాలా బాగుంటాయి, ఒక్కోసారి ఏమో గట్టిగా వస్తుంటాయి. ఎప్పుడు వేసేది మనమే, ఎప్పుడు సేమ్ కొలతలతో వేస్తూనే ఉంటాము, అయినా కానీ ఒక్కోసారి అలా వస్తాయి. దానికి కారణం ఏంటంటే పిండి పొంగటం. ఒక్కోసారి ఏమో పిండి అనేది బాగా పొంగిపోయిద్ది, ఒక్కోసారి ఏమో పొంగనే పొంగదు. ఎందుకని అలా ఉంటుందో మరి అర్థం కాదు. ఈసారి అయితే పిండి బాగా పొంగింది, ఇడ్లీ వేసినప్పుడు కూడా బాగా పొంగి మెత్తగా చాలా బాగున్నాయి తినడానికి. పోయినసారి వేసినప్పుడు ఏంటంటే పిండి పొంగలేదు, ఇడ్లీ అనేవి కొంచెం గట్టిగా ఉండటం, మనం ఆవిడికుడు అలా చేసుకుంటాం చూడండి, ఆ టైప్లో అయితే అనిపించినాయి. ఇప్పుడు మాత్రం బాగానే పొంగినాయి. అప్పుడు వేసింది సేమ్ కొలతలతో వేసాను, ఇప్పుడు వేసింది సేమ్ కొలతలే, అయినా కానీ ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా బట్టలు అయితే మొత్తం సరిపేసి అయితే నానబెట్టేశాను. రోజువారీ బట్టలు అయితేనేమో టబ్లో నానబెట్టాను. ఇంకా ఈ దుప్పట్లు కటన్స్ ఇవన్నీ తీసాను కదా, ఇవైతేనేమో బకెట్లో సరిపేసి అయితే నానబెట్టాను. రోజువారీ బట్టలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అందుకని టబ్కి అయితే నానబెట్టేశాను. ఇంకా కటన్లు ఇవి కొంచెమే ఉన్నాయిలే, ఎక్కువ కటన్స్ అవి అయితే ఏం లేవుగా, ఎక్కువ కిటికీలు ఎక్కువ కటన్స్ లేవు, చాలా తక్కువే ఉన్నాయి. ఈ బట్టలన్నీ ఉతికేసి అంట్లన్నీ కడగాలంటే మాత్రం నాకు కొంచెం ఓపిక హుషారు అనేది రావాలి కదా, కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా. అందుకోసం అని చెప్పేసి వేడి నీళ్ళు అయితే తాగుతాను. వేడి నీళ్ళు ప్రతిరోజు తాగాల్సిందేను, ఎంత పనిలో ఉన్నా సరే తాగాల్సిందే. తాగకపోతే మాత్రం ఇంకా ఈరోజు వాటర్ తాగలేదు, వేడి నీళ్ళు తాగలేదు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజంతా ఇంకా ఏంటో పని చేస్తున్నా కానీ చేయాలనిపించదు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరం తాగుతాము, నవీన్ కూడా తాగుతున్నాడు ఈ మధ్య. కానీ ఏదో తాగానంటే తాగాను అన్నట్టుగా తాగుతాడు. అడుగున ఇప్పుడు చెంబు చూపిస్తున్నారు కదా, ఇందులో అడుగున ఒక చుక్క ఉంటాయి, అవి అయితే తాగుతాడు. మనం ఎంత చెప్పినా సరే ఇంకా అంతేను. అసలు మరీ ఇంకా ఎక్కువ వరిసి చెప్పామంటే ఆ మాత్రం కూడా తాగకుండా మానుకుంటాడులే అని చెప్పేసి ఇంకెన్నో కన్నీ తాగనీయాలని చెప్పేసి వదిలేస్తాను. నేనైతే మాత్రం 1/2 లీటర్ తాగుతాను, మా అమ్మాయి కూడా 1/2 లీటర్ తాగిద్ది, మా ఆయన అయితే మాత్రం 1 లీటర్ తాగుతాడు. నేనైతే లీటర్ వాటర్ అయితే తాగలేను, నా వల్ల కాదు, పొట్టలో తిప్పినట్టు వాంతి వచ్చినట్టు అనిపించింది. ఈ వాటర్ తాగటానికి కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూసుకుంటాను, టీవీ చూసుకుంటాను, తాగుతాను. ఇంకా తర్వాత టీ పెట్టుకుందామని చెప్పేసి టీ త్వరగా కాగట్లేదులే, పొంగు రావట్లేదని చెప్పేసి గ్యాస్ కొంచెం పెంచి ఏదో పని ఉండి మంచినీళ్ళ కోసమనే పక్కకి వెళ్ళాను. నేను కొంచెం పక్కకెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం పొంగిపోయినాయి. మనం దగ్గర నుంచొని ఎంతసేపు కాగబెట్టినా సరే కాగవు, మనం కొంచెం పక్కకు పోతే చాలు ఇంకా మొత్తం పొంగిపోతాయి. అవి పొంగేటప్పుడు మనం పక్కకు పోతామా, లేదా మనం పక్కకు పోయామని అవి పొంగుతాయా, నాకైతే అర్థం కాదు కానీ ఎప్పుడు ఇంకా ఎక్కువ శాతం ఇలాగనే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటుంటారు. ఈ పొయ్యి తీసుకున్న కాడి నుంచి ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంది. కొంతమంది అయితే ఈ పొయ్యి తీసుకోకండి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఇప్పుడు ఎక్కువ అందరూ స్టీలే వాడుతున్నారు అంటున్నారు. అనవసరంగా తీసుకున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. ఎక్కువగా ఏమన్నా వండితే ఎక్కడ పగిలిపోయిద్దో ఏమోనని భయంగా ఉంటుంది. ఈరోజు కూర కూడా ఏం చేసే పని లేదు. నిన్నైతే మటన్ తీసుకొచ్చాం, అదే కొంచెం ఉంది. టమాటా కూర చేశాను, టమాటాను ఎగ్స్ ఇంకా అది కూడా ఉంది. 2 కూరలు ఎందుకు చేశానంటే మటన్ తీసుకొచ్చింది కొంచెమేను, 1/2 kg. ఇంకా అమ్మ అయితే చికెన్లో మటన్లు అవన్నీ తినదు, అసలు ఇప్పుడు తినకూడదు కూడా. ఇంకా అందుకోసం అని చెప్పేసి టమాటాలు వేసి ఎగ్స్ వేసి అయితే చేశాను. ఇదేనండి ఈరోజు వీడియో.